హలో ఆల్. చాలామంది డిస్ప్లే లాంగ్వేజ్ అంటే మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా, ఈ డిస్ప్లే లాంగ్వేజ్ అండ్ టైపింగ్ ఇప్పుడు తెలుగులో టైప్ చేయాలనుకుంటారు, అలాగే తెలుగులోనే మీకు ఇవన్నీ డిస్ప్లే చేయాలనుకుంటారు. అంటే ఇప్పుడు సిస్టమ్ అనేది తెలుగులో రావాలి, ఇవన్నీ కూడా ఆప్షన్స్ కూడా తెలుగులో రావాలని అనుకుంటారు. అలాగే మీరు తెలుగులో టైప్ కూడా చేయాలని అనుకుంటారు. సో దానికి తెలుగు టైపింగ్కి విధమైన సాఫ్ట్వేర్స్ కూడా యూజ్ చేస్తారు మీరు, లైక్ అనోస్క్రిప్ట్ మేనేజర్ అని, శ్రీలిపి అని, ఈ పెయిడ్ వర్షన్ సాఫ్ట్వేర్స్ కూడా ఉంటాయి. మీకు విండోస్లోనే ఒక ఆప్షన్ అనేది ఉంది. మీరు విండోస్లో ఆప్షన్ ఎనేబుల్ చేసుకుని మీరు టైపింగ్ అనేది చేసుకోవచ్చు, తెలుగు టైప్ చేసుకోవచ్చు, డిస్ప్లే లాంగ్వేజ్ కూడా తెలుగుగా మీరు మార్చుకోవచ్చు. జస్ట్ సెట్టింగ్స్కి వెళ్ళండి. సెట్టింగ్స్లో మీకు ఇక్కడ టైమ్ అండ్ లాంగ్వేజ్ క్లిక్ చేయగానే లాంగ్వేజ్ అండ్ రీజన్, ఇక్కడ యాడ్ లాంగ్వేజ్ తెలుగు, ఇతర భాషలు కూడా మీరు చేసుకోవచ్చు. తెలుగు తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, సెట్ యాజ్ మై డిస్ప్లే లాంగ్వేజ్ అని క్లిక్ చేయండి, చేసి ఇన్స్టాల్. ఇప్పుడు ఇన్స్టాల్ ఇక్కడ డౌన్లోడింగ్ అండ్ ఇన్స్టాలింగ్ అని మీకు ప్రోగ్రెస్ అనేది కనపడుతుంది. వీడియో పూర్తిగా చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీకు ఈ టైప్లో చూపిస్తుంది, లాంగ్వేజ్ ప్యాక్ బేసిక్ టైపింగ్ అని. అండ్ దెన్ లాంగ్వేజ్ ఆప్షన్స్కి వెళ్ళండి. ఇక్కడ ఆల్మోస్ట్ మీరు చూడొచ్చు, బ్యాక్ చూడండి, ఇక్కడ విండోస్ డిస్ప్లే లాంగ్వేజ్ వచ్చి తెలుగు అయిపోయింది. మీరు ఒకసారి క్విట్ చేసి మళ్ళీ ఓపెన్ చేయగానే మీకు ఆటోమేటిక్గా చూపిస్తుంది ఇక్కడ. అండ్ దెన్ లాంగ్వేజ్ ఆప్షన్స్కి వెళ్ళండి. టైపింగ్ గురించి మీకు చెప్తున్నాను. సో లాంగ్వేజ్ ఆప్షన్స్లో మీకు ఇక్కడ చూడండి, బేసిక్ ప్యాక్ మరియు బేసిక్ టైపింగ్, లాంగ్వేజ్ ప్యాక్, బేసిక్ టైపింగ్ ప్యాక్ రెండు ఇన్స్టాల్ అయిపోయినాయి. సో మీకు ఇక్కడ ఇన్స్టాల్డ్ కీబోర్డ్స్లో ఇక్కడ చూడండి, ఇన్స్క్రిప్ట్ అని ఉంది కదా తెలుగు, ఇక్కడ యాడ్ కీబోర్డ్, ఇక్కడ మీరు ఫొనెటిక్ తీసుకోవాలి, తెలుగు ఫొనెటిక్. చూడండి ఇక్కడ వచ్చింది కదా, ఎగ్జిట్ అయిపోండి. దెన్ మీరు ఆల్మోస్ట్ చూడొచ్చు, ఆల్రెడీ డిస్ప్లే లాంగ్వేజ్ అనేది చేంజ్ అయ్యింది. చూడొచ్చు మీరు, క్యాలిక్యులేటర్, గడియారం, నోట్ ప్యాడ్, పెయింట్, చలనచిత్రాలు అండ్ టీవీ. సో ఇలాగా ఫోటోలు చూడొచ్చు మీరు, చేంజ్ అయింది. అండ్ సెట్టింగ్స్ కూడా మీరు వెళ్ళి చూస్తే కొంచెం టైం పడుతుంది ఒక్కొక్కసారి, ఇంకా చూపిస్తలేదు మీకు. ఆల్మోస్ట్ కొంచెం టైం తీసుకున్న తర్వాత మీకు ఆటోమేటిక్గా, లేకపోతే ఒకసారి రీస్టార్ట్ చేయగానే మీకు ఆటోమేటిక్గా చూపించడం మొదలెడుతుంది. సో మనం టైపింగ్ అనేది అనుకోవచ్చేద్దాం. ఒక ఎంఎస్ వర్డ్ తీసుకోండి. సో మీరు నార్మల్గా టైప్ చేస్తే ఇప్పుడు ఇంగ్లీష్ సెలెక్ట్ అయ్యాం కాబట్టి ఇంగ్లీష్ మీకు చూడండి ఇంగ్లీష్ అనేది టైప్ అవుతుంది. సో మీరు ఇక్కడ లాంగ్వేజ్ ఆప్షన్స్ కింద ఇక్కడ చూపిస్తుంది చూడండి, ఇంగ్లీష్ ఇండియా అని ఉంది కదా, మీరు ఇక్కడ తెలుగు ఫొనెటిక్ అని తీసుకొని మీరు టైప్ చేయగానే మీకు కింద ఆప్షన్స్ అనేది చూపిస్తూ ఉంటుంది. చూడండి ఇక్కడ మౌలి, ప్రభు, చూడండి మీరు టైప్ చేసుకోవచ్చు. మీ ఇంకా ఫాంట్స్ కూడా మీ దగ్గర, ఫాంట్స్ మీకు గూగుల్లో దొరుకుతాయి మీకు, లైక్ ఫాంట్స్, వేరే ఫాంట్స్ కూడా మీరు వేసి చేసుకోవచ్చు. మీకు నార్మల్గా ఇక్కడ చూడండి, వాణి అని తీసుకుంది, అండ్ నిర్మల యూఐ, ఈ ఫాంట్ కూడా మీకు చూడండి, ఫాంట్ అనేది చేంజ్ అవుతుంది. మీరు వేరే ఫాంట్స్ కూడా డౌన్లోడ్ చేసి మీరు ఫాంట్స్ అనే ఫోల్డర్లో కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఫాంట్స్ ఇక్కడ మీరు పేస్ట్ చేయవలసి ఉంటుంది. ఫాంట్స్ చేసుకుని మీరు చేంజ్ చేసి చూడండి, ఆటోమేటిక్గా మీకు ఫాంట్ అనేది చేంజ్ అవుతుంది. మీరు చూడొచ్చు, మీకు ముందే చెప్పినట్టు డిస్ప్లే లాంగ్వేజ్ కూడా చేంజ్ అయింది. డిస్ప్లే లాంగ్వేజ్ చూడండి, మీరు సెట్టింగ్స్ కానీ మీరు మీరు చూడొచ్చు, రైట్ క్లిక్ చేస్తే మీకు ఆప్షన్స్ కానీ ప్రతి ఒక్కటి మీకు తెలుగులో మారిపోయింది. ఇప్పుడు చూడొచ్చు, మీరు ఒక ఫోల్డర్ మీరు కాపీ చేయాలనుకుంటున్నారు, చూడండి కాపీ, ఇక్కడ చూడొచ్చు తెరువు, అన్జిప్ చేయు, ఇంకా మీకు చాలా ఆప్షన్స్ అన్నీ మీకు తెలుగులోకి మారిపోయిందండి. మీరు ఈ విధంగా తెలుగు టైపింగ్ వితౌట్ సాఫ్ట్వేర్ మీరు టైప్ చేసుకోవచ్చు, అండ్ డిస్ప్లే లాంగ్వేజ్ కూడా మార్చుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.